వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వివో Y31 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెలకంతో ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ న్యూస్లో మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాం. వివో వాళ్ళ వివో Y31 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇట్స్ మై స్టైల్ అనేది మంచి డిజైన్తో పాటు కూడా వచ్చింది. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మంచి కెమెరా కట్టర్తో పాటు కూడా వచ్చింది, మంచి డిజైన్తో పాటు కూడా వచ్చింది అన్నమాట. సో మెయిన్ ఇక్కడ హైలైట్లో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, మంచి ప్రాసెసర్ బై అండ్ 6500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. హై బ్రైట్నెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, పంచర్ డిస్ప్లేతో పాటు వస్తుంది, మంచి కెమెరా సెటప్ ఉంది, 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, మిలిటరీ గ్రేడ్ అది డ్యూరేషన్తో పాటు సర్టిఫికేషన్ అనుకోవచ్చు, డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మంచి కింద పడ్డ సరే జస్ట్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది అనమాట. సరైన స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఎంత అంటే అఫీషియల్గా వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవడం మాత్రం స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 19,000 ఉంది. ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 19,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 21,000 ఉంది. అంటే 2,000 రూపాయలు తేడా అనమాట. ఇక్కడ డబల్ స్టోరేజ్ కోసం నా ఒపీనియన్లో మేము బేస్ వేట్ తీసుకోమని అడ్వైజ్ అయితే చేస్తాను. కమింగ్ టు కలర్స్ చూసుకుంటే డ్రీమ్ వైట్ కలర్ ఉంది అండ్ మోకా బ్రౌన్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది మోకా బ్రౌన్ కలర్ అన్నమాట. సెకండ్ చూసుకుంటే ఇది డ్రీమ్ వైట్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. కమింగ్ టు ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవడానికి అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే అఫీషియల్గా సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మేము డైరెక్ట్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే మనకు అదే 2 కలర్ ఆప్షన్స్ తెలిసిందే. ఇక్కడ IP64 రేటింగ్తో పాటు వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 15 బేస్డ్ ఆన్ Android 15. నెక్స్ట్ చూసుకుంటే ఆక్టా కోర్ 4 నానోమీటర్ ప్రాసెసర్ నోట్తో పాటు తయారు చేశారు. 4 2.5 GHz మీద, మిగతా 4 2.0 GHz మీద వస్తున్నాయి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. ఇక్కడ LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో కమింగ్ టు బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ విత్ 44 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే వెయిట్ చూసుకుంటే మాత్రమే డ్రీమీ వైట్ కలర్ 208 grams వస్తుంది. మోకా బ్రౌన్ 204 grams వెయిట్ వస్తుంది. సో థిక్నెస్లో కొంచెం తేడాలు అయితే వచ్చేసినవి. సో థిక్నెస్ చూసుకుంటే డ్రీమ్ వైట్ కలర్ 0.19 ఉంది. సో 0.819 ఉంది. అండ్ మోకా బ్రౌన్ వస్తే 0.809 సెంటీమీటర్ థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. డిఫరెన్స్ ఉంది. సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మీకు చూపించేస్తాను. సో ఇది సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ అండ్ ఆల్సో దానికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో అది సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 6.72 ఇంచ్ డిస్ప్లే, హెచ్డి రెజల్యూషన్, ఎల్సిడి డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ 2 నానో సిమ్ కార్డ్స్, డ్యూయల్ సిమ్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. 5G సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు. 50 MP మెయిన్ కెమెరా, 2 MP సెకండరీ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో కెమెరాస్ పరంగా చూసుకుంటే 50 MP అండ్ 8 MP 2 MP అండ్ 8 MP సెల్ఫీ కెమెరా అనమాట. సో కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగానే అనిపించింది. ఇక్కడ మాక్సిమం 1080p రికార్డింగ్స్ చేసి 1080p 30 కానీ 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ క్యాటలాగ్ ఇలా డ్యూయల్ వీడియో మోడ్స్, లైవ్ ఫోటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. కిందకి వచ్చేసరికి అయితే బ్యాండ్విడ్త్ చూసుకుంటే 2.4 GHz వైఫై అండ్ 5 GHz వైఫైతో పాటు కూడా వస్తుంది. వైఫైవి అండ్ బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. USB 2.0తో పాటు కూడా వస్తుంది అనమాట. కిందకి వచ్చేసరికి లొకేషన్ సంబంధించి GPS, వైడ్స్, గ్లోనస్, గ్యాలరీస్, ఫ్యూజెస్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపోజ్ జెరోస్కోప్తో పాటు కూడా వస్తుంది. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. ఐ థింక్ ఇదే స్మార్ట్ ఫోన్ పక్కన ఉంది కదా, ఇది ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ లాగా పనిచేస్తున్నట్టుంది కెమెరా పక్కన. నెక్స్ట్ బాక్స్లో ఏమొస్తున్నాయంటే మీకు స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్, చార్జర్, సెమీజెటర్ పెన్, ప్రొడక్షన్ కేస్, ఫిల్మ్ ఏదైతే ఉన్నాయో డిఫాల్ట్గా బాక్స్లో అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకున్నా సరే కూడా, కొన్ని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ పరంగా చూసుకున్నా సరే కూడా పర్లేదు, డీసెంట్గానే ఉంది. తీసుకోవాలన్నట్టయితే ఏమి అనిపిస్తలే కానీ తీసుకుంటే తీసుకోవచ్చు. కార్ట్లో యాడ్ చేసుకుని అయితే అంటాను. ఆఫర్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకొని తీసుకొని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను బై. సో స్పెసిఫికేషన్స్ అయితే నాకైతే జర బాగానే అనిపించింది అన్నమాట బై. సో మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే మీరు చేయండి. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. ఫైనల్గా మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకా నా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ 1 day పక్కన ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.